నా వెనకాల ఎవరు లేరు అనుకుంటారా? నరేష్ గారు ఉన్నారు సార్. చూడండి సార్, వీళ్ళ ముగ్గురు ప్లాన్ వేశారు, నన్ను అరెస్ట్ చేశారు. చేయమని చెప్పింది నేనే. జస్ట్ క్యాజువల్ అనుకుంటా. ఐ థింక్ ప్రమోషనల్ యాక్టివిటీ అంతే, మీరేమనుకోద్దు. అలా కాదు, అంటే నీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. నాండా కంప్లైంట్స్? వై సార్, వాట్ హ్యాపెండ్? సర్కార్ లో క్లూజ్ ఈజీగా ఇచ్చి క్వశ్చన్ టఫ్ గా అడుగుతున్నావంట. అది ఫార్మాట్ సార్. డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ లాగేసుకుంటున్నావంట. అవి రూల్స్ సార్. అవన్నీ కరెక్ట్ గా ఉండాలని సెట్ చేయడానికి ఈ సీజన్ 3 కి ఫస్ట్ ఎపిసోడ్ కి నేను వచ్చాను. వావ్, సూపర్! నేను చెప్పలా నా కోసం ఆయన వస్తారని. సో మా ఈ సర్కార్ సీజన్ 3 మీతోనే స్టార్ట్ చేస్తున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ సార్. సూపర్ సార్. మీరు చెప్పినట్టు ఈసారి అరెస్ట్ కాకుండా రూల్స్ అన్ని కరెక్ట్ గా ఫాలో అవుతాను. ఓకే. అస్సలు మీరు వచ్చారు కాబట్టి చాలా పద్ధతిగా ఉంటాను నేను. అండ్ నాకు కూడా చాలా ఆనందంగా వెల్కమ్ వెల్కమ్ టు సర్కార్ సీజన్ 3. ఎవడైనా నా నోటికి సంఖ్యలు వేస్తాను అక్కడ, ఫైనల్లీ నా చేతికి వేశారు. టెన్షనే లేదు. యూట్యూబ్ లో ఎన్ని తమ్ముళ్ళు వస్తాయో ఏంటో. ఎస్, ప్లీజ్ బి సీటెడ్. సార్, షో ఫార్మాలిటీస్ ప్రకారం మిమ్మల్ని వెల్కమ్ చెప్పాను, కూర్చోబెట్టారు. ఓకే, మన పరిస్థితి ఏంటి సార్? ఇది బాగుంది కదా, అలా కంటిన్యూ చేస్తే. ఏంటి ఇలానా? బాగుంటది సార్. సంఖ్యలు ఇచ్చారు, తాళం ఇచ్చారా సార్ దీనికి? ఇంతకి లెటర్ వచ్చేది ఓపెన్ చేయండి. జేబులో చేయి పెట్టుకోవడానికి కూడా కన్వీనియంట్ గా లేదురా. రిబ్బన్ కటింగ్ కాదమ్మా, నో షాప్ ఓపెనింగ్. కీయేనా? ఓ సారీ సారీ. అంటే ఇంత పెద్ద ట్రేస్ క్లాత్. ఓ మన ప్రొడక్షన్. గుడ్ గుడ్ గుడ్. నాకు ఎక్కడికి వెళ్తాడో తెలుసు, ఎక్కడికి వెళ్తాడో తెలుసు. చూస్తే నాకేదో డౌట్ గా ఉందమ్మా. కాదు, తాళం వేసినావా గొల్లు వేసినావా? లేదు సార్, ఆవిడంటే హృదయాలకి సంఖ్యలు వేసే రకం కదా. నేను హస్బెండ్ ఎవరు తెలుసా? పోలీసులు ఉన్నారు. ఓకే ఓకే, తీసేసేయండి మేడం, నేను పారిపోతా. ప్రదీప్ సార్, అది చూస్తుంటే ఏదో రాఖీ కట్టినట్టు అనిపించింది. ఏంటి బ్రో అంత మాట అన్నారు? అన్నా చెల్లెలే అనుబంధం. చాలా బాగుంది సార్. సీజన్ స్టార్టింగ్ లోనే, ఓపెనింగ్ లోనే